వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఎందుకు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. పుష్యమాసం నెలలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుని శ్రీ మహావిష్ణువు మేల్కొనే రోజు. ఈరోజు ముక్కోటి దేవతలంతా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్నారని, అందుకే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ముక్కోటి ఏకాదశి రోజున మధుకైటబులనే రాక్షసులకి శాప విమోచనం కలిగించి వారిని తిరిగి వైకుంఠ ద్వారం వద్ద దర్శనానికి అనుగ్రహించాడు విష్ణుమూర్తి. తమలా ఎవరైతే ఈరోజు ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తిని దర్శించుకుంటారో వారికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నారు మధుకైటబులు. అప్పటి నుంచి ఉత్తర ద్వార దర్శనానికి విశిష్టత వచ్చింది. మానవులకు ఏడాది సమయం అంటే దేవతలకు ఒక రోజుతో సమానం. అందుకే మనకు దక్షిణాయనం 6 నెలలు, దేవతలకు రాత్రి సమయం. ఉత్తరాయణం 6 నెలలు, దేవతలకు పగటి సమయం. వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించామని అర్థం. అంటే చీకటి నుంచి వెలుగులోకి వచ్చామని అర్థం. శ్రీ మహావిష్ణువు నిద్రలేచే ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి. ఇందుకు సూచనగా వైష్ణవ ఆలయాల్లో ఈరోజు ఉత్తర ద్వారం తెరిచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈ ద్వారం నుంచి లోపలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఉత్తర ద్వార దర్శనం విశిష్టత ఏంటంటే, వైకుంఠం వాకిలి తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. రాక్షస బాధల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ ఉత్తర ద్వార దాటి మహర్షులంతా శ్రీమన్నారాయణుడికి బాధలు విన్నవించుకున్నారు. అనుగ్రహించిన విష్ణుమూర్తి ఆ బాధల నుంచి విముక్తి కల్పించాడని, అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సకల బాధల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. వైకుంఠ ఏకాదశి రోజున ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకూడదని అంటారు. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మిగిలిన సంవత్సరంలో వచ్చే 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని చెబుతుంది విష్ణు పురాణం. మనిషిలో ఉండే ముర అనే రాక్షస గుణాన్ని ఉపవాసం, జాగరణ ద్వారా సత్వగుణంగా మార్చుకుంటే వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని భక్తుల నమ్మకం. వైకుంఠ ఏకాదశి రోజున నియమనిష్టలతో వ్రతం ఆచరిస్తే వారికి మరో జన్మ ఉండదని, అలాగే ఈరోజు మరణించిన వారికి వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.